నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూస్తూ దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఓహియోలో, అమెరికాలో ఒక లేడీకి కాళ్ళు చేతులు రెండు కూడా తీసేయటం జరిగింది. అంటే రెండు కాళ్ళు రెండు చేతులు తీసేయటం జరిగింది. అది కేవలం ఒక కుక్క నాకటం వల్లే, వాళ్ళ పెట్ డాగ్ నాకటం వల్లనే అలా జరిగింది అనేది చెప్తా ఉన్నారు. అసలు ఇట్లా జరగచ్చా, జరిగితే ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. అంటే ఇది చాలా రేర్గా వచ్చే ప్రాబ్లం. కుక్కలు కనుక మనకి ఎస్పెషల్లీ పెట్ డాగ్స్ చాలామందిని నాకుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. కొన్నిసార్లు ఏంటంటే స్కిన్ కట్స్ ఉన్నప్పుడు కూడా ఆ కట్ మీద కూడా అవి నాకే అవకాశం ఉంటుంది. అయితే అలా నాకినప్పటికీ కూడా చాలామందికి ఏమీ కాకపోవచ్చు, కానీ కొంతమందిలో బాగా సివియర్ రియాక్షన్ రావచ్చు. ఇట్లా కాజ్ చేసేది ఒక పర్టికులర్ బ్యాక్టీరియం ఉంటుంది. ఆ బ్యాక్టీరియం ఏమంటారంటే క్యాప్నోసైటోఫాగా అంటారు. ఇది ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం అన్నమాట. ఇది నార్మల్గా మనకు బాడీలోకి ఎంటర్ అయితే కొంతమందికి బాగా సివియర్గా డిసీజ్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సివియర్ డిసీజ్లో సెప్టిసిమియా వచ్చి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి కాళ్ళు చేతులు గ్యాంగ్రీన్ కింద ఫామ్ అయిపోతాయి. అలా ఒక లేడీకి ఫామ్ అయినప్పుడే వాళ్ళు కాళ్ళు రెండు చేతులు రెండు మొత్తం కట్ చేయాల్సి వచ్చింది ఆవిడకి. సో ఆవిడ ప్రాస్థెటిక్ మెటీరియల్ పెట్టుకొని ఆవిడ ప్రాణాపాయం తగ్గి ఆవిడ బయటపడగలిగారు. కానీ బట్ ఈ బ్యాక్టీరియా వలన బాగా సివియర్ ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. మనం కూడా పెంపుడు జంతువులు ఉన్నప్పుడు వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కేవలం రేబీస్ వ్యాక్సిన్ చేయించినంత మాత్రాన, వాటికి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ ఇచ్చినంత మాత్రాన ఈ క్యాప్నోసైటోఫాగా అనే బ్యాక్టీరియా నుంచి బయటపడటం కష్టం. కాబట్టి ఏం చేయాలంటే, ఒకవేళ మనకి ఏదన్నా కట్స్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా బ్యాండేజ్ చేసుకోవటం, వాటిని దగ్గరికి వచ్చినప్పుడు వాటిని దానిపైన లిక్ చేయకుండా చూసుకోవటం, అంటే నాకకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నాకినప్పుడు తర్వాత కనుక జ్వరం వస్తే ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం ఇంకొకటి చాలా ముఖ్యం. డాక్టర్స్ కూడా ఈ బ్యాక్టీరియా బాగా రేర్ బ్యాక్టీరియా అవటం వల్ల దీని గురించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నార్మల్గా హెల్తీగా ఉండే మనుషుల్లో ఈ బ్యాక్టీరియం బాడీలోకి వచ్చినప్పటికి కూడా దాన్ని మన డిఫెన్సెస్ ఓవర్కమ్ చేసేస్తాయి. బట్ కొంతమందిలో, అంటే స్ప్లీనెక్టమీ అంటారు, స్ప్లీన్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది, ఆ స్ప్లీనెక్టమీ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనోసప్రెసివ్ పేషెంట్స్ అంటే క్యాన్సర్ సర్వైవర్స్ కానివ్వండి, బాగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇలా వేరే ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే ఇమ్యూనిటీ సప్రెస్ అయి ఉన్నవాళ్ళు కనుక ఈ బ్యాక్టీరియంని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ సరిపోక ఈ బ్యాక్టీరియం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా రేర్గా కాళ్ళు చేతులు తీసేయాల్సిన అవసరం కానివ్వండి, లేకపోతే ప్రాణాపాయం జరిగే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి మనం గమనించాలి ఏంటంటే, పెంపుడు జంతువుల్ని మనం దగ్గరికి తీసుకోవచ్చు, వాటి ప్రేమను ఆస్వాదించవచ్చు. అయితే ఆ పెంపుడు జంతువులను తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. వాటి ప్రేమతో కొన్నిసార్లు అవి మనకి ముద్దులు పెట్టేయడము, నాకేయడము ఇలాంటివి చేస్తుంటాయి. కొంతమంది ఏంటంటే నోటి మీద కూడా ముద్దులు పెట్టించుకుంటూ ఉంటారు కుక్కలతోని. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు రేర్గా ప్రాబ్లం ఏ రకంగా జరగచ్చు అంటే, ఇది మనకి డాక్టర్స్ అందరికీ తెలియని బ్యాక్టీరియాస్ కూడా బాడీని ఇన్వేడ్ చేయొచ్చు. ఇన్వేడ్ చేసినప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి పెంపుడు జంతువుల్ని పెంచుకోండి, బట్ చాలా జాగ్రత్తగా ఉండండి. నమస్తే. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.